through my pure awareness, the awareness of soul consciousness, awareness of everyone's thinking, words, actions, pure and loving. Creating these vibrations, an attitude towards all the souls. And through the third eye, give them drishti, so that everything negative and violent changes into positive, loving, caring for everyone. I take drishti from Baba, but also through the thoughts and the third eye, spread the vibrations of pure love, care, feelings of sharing with everyone. And let Baba శాంతి give everyone బాబా నుండి ప్రేమ శాంతి inheritance తీసుకుంటూ of peace. బాబా నుండి అందరూ వారి వారి వారసత్వాన్ని అనుభవం చేస్తున్నారు. బాబా నుండి వాళ్ళ వారసత్వం అందరూ కూడా అనుభవం చేయాలి. ఓం అంతా కూడా తండ్రి స్మృతిలో తయారు చేసి స్వీకరించాలి. మోహిని దిది నుండి ఇప్పుడు విందాం. Om Shanti. ఓం శాంతి. When we look at Avyakt Baba-Dada, మనం ఎప్పుడైతే drishti, అవ్యక్త బాబ్దాదాని చూసి దృష్టి తీసుకుంటామో she is highest on high, ఆయన చాలా ఉన్నతమైన ఆయన, and beautiful smile. ఆయన నిశ్చింతమైన దృష్టి మరియు సుందరమైన నవ్వు, ఆయన నిరంతరము ఉమంగ ఉత్సాహాలతో దృఢంగా ఉండేవాళ్ళు. దృఢ That is why taking drishti from అందుకోసం Baba-Dada, మనం ఇప్పుడు కూడా రోజు అవ్యక్త బాబ్దాదా నుండి మనం దృష్టి తీసుకుంటాం. ఎందుకంటే అవ్యక్త బాబ్దాదా నుండి దృష్టి తీసుకోవటం ద్వారా మనం చాలా తేలికతనాన్ని అనుభవం చేస్తాము. this create the stage of being Nyara and Pyara. మనము న్యారా మరియు ప్యారా స్థితిని, అంటే అతీతంగా
ప్రియంగా ఉండే స్థితిని అనుభవం చేస్తున్నాము. అది కమల Baba పుష్పం gave that గుర్తు. example. అతీతంగా ప్రియంగా ఉండటం కమల పుష్పం యొక్క So గుర్తు. we had been sharing about మరి మనం soul consciousness ఆత్మిక and దృష్టి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. one's own body, మన శరీరంతో soul conscious relationship అతీతంగా with ఉండటం, others, ఆత్మిక దృష్టితో వేరే వాళ్ళతో, ఆత్మిక సంబంధంతో వేరే వాళ్ళతో ఉండటం, సోదర భావనతో ఉండటం. But today we will start with ఈరోజు మనం relationship with other resources. ఈరోజు మనం వేరే సంబంధాల గురించి, వేరే మనకున్న కనెక్షన్స్ అన్నిటి గురించి మనం And మాట్లాడుకుందాం. everything provided by nature. మనకి ఏదైతే మనం ఈరోజు ఈ ప్రపంచంలో చూస్తున్నామో అంతా కూడా ప్రకృతి మనకి ప్రసాదించిందే. పంచతత్వాలు మనకు ఇచ్చాయన్ని. ఈ పంచతత్వాల ద్వారానే కనీసం ఈ శరీరం కూడా దాని నుండే వచ్చింది. సముద్రాన్ని, నీళ్లుని అన్నిటినీ కూడా విభజించేశారు ఇప్పుడు. కానీ అవన్నీ మనకి అన్నీ ఇస్తున్నాయి. హద్దులు, సరిహద్దులు, నీళ్లను కూడా ఆనకట్టలు కట్టడం, ఈ నది మాది, ఆ నది మీది అని ఈ విధంగా ఎన్నో రకాల ఆనకట్టలు కట్టేసుకున్నాము. నిజానికి చెప్పాలంటే వాటి మీద ఎవరికి హక్కు లేదు. ఎందుకు అనంటే వర్షం పడలేదనుకోండి మనకి నీళ్లు ఉండవు కదా. ప్రకృతి వైపరీత్యాలు వచ్చాయనుకోండి ఏం చేస్తాము? మరి ప్రకృతి మారటం ద్వారా, వాతావరణం మారటం ద్వారా, పొల్యూషన్ రావటం ద్వారా, ఇవన్నిటి ద్వారా మనం ముఖ్యంగా 3 విషయాల గురించి ఆలోచిద్దాం. And the grains or any kind of food, they call it tan, dhan and an. An means విషయాలు ఏంటంటే తనవు, మనస్సు, అన్నం. అన్నం అంటే ఫ్రూట్స్ కానీ, ఆహారం కానీ శరీరాన్ని పోషించేది. అన్ని తత్వాలు శరీరాన్ని పోషిస్తాయి. నీరు, వెలుతురు, వాయువు ఇవన్నీ మనల్ని పోషిస్తాయి. పగలు వెలుతురు రాగానే అదంతా ఎంతో మార్పు వస్తుంది. ఈ తత్వాలన్నీ శరీరాన్ని పోషిస్తూ ఉంటాయి. అందుకే ఇది మన బాధ్యత, అన్ని స్వచ్ఛంగా ఉంచుకోవటం. నేను డీటెయిల్స్లోకి వెళ్ళను, కానీ పర్సనల్గా దేన్ని నేను కలుషితం చేయకూడదు ఎక్కువగా. ప్రతి పదార్థము ఈ ప్రకృతి నుండి వస్తుంది. Okay, when it comes to wealth, మరి సంపద దగ్గరకు వచ్చేసరికి ఈ రోజుల్లో మనం అంటాము బంగారం గురించి మాట్లాడతాము. మీకు అందరికి తెలుసు బంగారం ఎక్కడి నుంచి వస్తుందని. Still some of the islands and some of the countries in Africa, కొన్ని దేశాల్లో, కొన్ని దీవుల్లో, ఆఫ్రికా కొన్ని చోట్ల ఇంకా చాలా అంతా బిజినెస్ అయిపోయింది, కమర్షియలైజ్ అయిపోయింది. సముద్ర తీరాన్ని ఉసుకలో కూడా బంగారం దుమ్ము ఉంది, డస్ట్ ఉంది అంటారు. ఇంకా కొన్ని
ఇంకా కొన్ని మైన్స్ లో వచ్చే రాళ్ళ నుంచి డైమండ్స్ But I తీస్తారు, was thinking వజ్రాలను very తీస్తారు. valuable pearls నేను become అనుకుంటున్నాను from మరి oyster. ఓయిస్టర్ నుంచి వచ్చే There ముత్యాలు is nothing which human ఏదైనా కానీ has created, but have మనుషులు come out of తయారు చేసిందంతా ఈ ప్రకృతి నుండే వచ్చింది. Yeah, they refine it. I went to South Africa and they took me to a నేను town. సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు వాళ్ళు బంగారం తీయటం, అక్కడ బంగారం ఎక్కడి నుంచి తీసేది ఆ టౌన్ చూపించారు. అక్కడ ఎంతో బంగారం గనులు ఉన్నాయి, ఆ గనుల్లో చూపించారు. గనుల నుండి ఎలా బంగారం తీసేది. మరి అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రకృతి నుండే కదా వచ్చేది. మరి మొదట్లో కూడా మన కరెన్సీ కూడా బంగారమే, ధనం అంటే బంగారమే. And even paper currency was printed equivalent to what the gold. మరి పేపర్ కాగితాలు, But now పేపర్ కాగితాలు కూడా ఇంతకుముందు బంగారపు పేపర్లతో ప్రింట్ చేసేవాళ్ళు. or devaluation happens. ఇప్పుడైతే కాగితాలతో ప్రింట్ చేస్తున్నారు, అందుకే దాని విలువ తగ్గిపోతుంది. So whether it is any metal like silver, then copper, ఏ లోహం అయినా, అది వెండి కానీ, తామ్రం కానీ, ఇనుము కానీ, ఇదంతా ఎక్కడి నుంచి తయారవుతుంది? ప్రకృతి all నుండి. these metals ఈ లోహాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? are from elements, right? అన్ని తత్వాల నుండి కదా, పంచతత్వాల నుండే వస్తున్నాయి. We do. Some of you have seen in India. మీరు ఇండియాలో కూడా చూసి ఉండొచ్చు. Do ceremony for the foundation of a మనం new building. కొత్త ఇల్లు కానీ బిల్డింగ్ కానీ కట్టేటప్పుడు They have 2 trays. మరి ఫౌండేషన్లో Containers. శంకుస్థాపన చేస్తారు. అందులో ఒక 5 metals, ట్రేలో అన్ని 5 లోహాలు ఉంటాయి. silver, బంగారం, రాగి, వెండి, ఇనుము, so they put little gold, little అన్ని కొంచెం కొంచెం పెడతా ఉంటారు. బంగారం, వెండి. grains, ఇంకో దాంట్లో అన్ని ధాన్యాలు ఉంటాయి, బియ్యము, పప్పులు, different kinds of dals, రకరకాల beans, పప్పులు అన్నీ ఉంటాయి, బీన్స్ ఉంటాయి. some whole, what they call it, coriander, అట్లానే కొన్ని different kinds of food things. ధనియాలు, కొన్ని రకరకాలు అన్నీ ఉంటాయి, అన్నీ వేస్తారు. Even from sugar, they make sugar. So దాని నుండి jar- శంకుస్థాపన చేస్తారు. మరి ఇప్పుడు అదే మన చెరుకు రసం తీసుకుంటే, చెరుకు రసం నుండి ఏం చేస్తారు? బెల్లం తయారు చేస్తారు. మళ్ళీ అక్కడ నుండి పంచదార, బ్రౌన్ షుగర్ తయారు చేస్తారు. అన్ని what is the use? I said because అవి they కూడా use it వేస్తారు. like ఇవల్ల their ఉపయోగం daily ఏంటి అంటే life. But కొన్ని I got everything from the nature and I have to get back. కొంతకాలం క్రితం మనకు తెలిసి వచ్చింది ఏంటంటే, మనకు లభించేదంతా ప్రకృతి నుండే వస్తుంది. మరి Deep down within. అది ఆ ప్రకృతిలోనే కొక్కే వెళ్తుంది అనే ఉద్దేశం. మనం ఆ ప్రకృతికే ఇవ్వగలుగుతున్నాం. మరి గుళ్ళో కూడా ఇప్పుడు కూడా కొన్ని గుళ్ళల్లో They offer gold ornaments and బంగారపు నగలు దేవుడికి చేపిస్తారు. also they have big bargain on also offering on diamonds and అలానే వజ్రాల హారాలు కూడా దేవుడికి now చేయిస్తూ ఉంటారు, కిరీటాలు. so this realization that okay, one is working hard and these days whole తెలుసుకోవటం వల్ల ఒకటేమో కష్టపడటం, రెండవది thing and putting gold and రెండవది ఇన్వెస్ట్ చేసుకోవటం, పెట్టుబడి పెట్టడం బంగారంలోకి. ఇట్లా ఇందులో ఎంతో పోగు చేసుకుంటూ ఉంటారు. but also okay, one can spend whole life మన జీవితాంతా in accumulating పోగు చేసుకున్నా కానీ, and thinking పొదుపు చేసుకున్నా కానీ, my name, ఇది నాది, నా so పేరు, greed. ఇది అది మోహం కింద మారుతుంది. So you are famous, right? Rich. దాంతోనే మనం ఫేమస్ అవుతాం, ధనవంతులుగా But అవుతాం. when soul leaves body, ఎప్పుడైతే ఆత్మను శరీరం that's వదిలింది, why for శరీరాన్ని ఆత్మ వదిలిందో, right? మరి అప్పుడు Then they
అందుకే కదా ఆత్మకు శరీరాన్ని వదలటం కష్టమయ్యేది, ఎందుకంటే ఇప్పటివరకు పూజ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. But what do they brought that they will take? No. ఏం తీసుకొచ్చాం మరి వదిలి వెళ్ళటానికి అంత కష్టం అవటానికి? So they always compare మరి ఇదంతా ఎప్పుడు wealth with Lakshmi. కంపేర్ చేసుకుంటూ ఉంటారు, పోలుసుకుంటూ ఉంటారు. ధనాన్ని ఏమో లక్ష్మీదేవితో మార్చుకుంటారు, పోలుస్తారు. మరి మరి మాయనేమో లక్ష్మి బికాజ్ దుమ్ముతో పోలుస్తారు. లక్ష్మీదేవిని ఎందుకంటారంటే దివ్యత్వం వల్ల మరి జీవితాన్ని ధనం చూసుకుంటూ ఉంటుంది. మాయేమో మట్టి అంటారు. మట్టి అంతా మాయ అంటారు కదా, ఇదంతా మాయ, అంతా మట్టి నుండి వచ్చిన మట్టిలో కలిసిపోతుంది అంటారు. మరి ధనం కూడా, సంపద కూడా ఒక శక్తి. దాన్ని ఎలా నేను చూడాలి అంటే, బాబా వాళ్ళుగా అయిన తర్వాత మరి మనకు మోహం అయితే ఉండదు, కానీ ఏదైతే ఉందో దాన్ని గౌరవిస్తూ ఉండాలి, అంతేగాని దాని మీద మోహం ఉంచుకోకూడదు. దానికోసం ట్రస్టీగా కూడా అవ్వాలి. సో just to understand the concept, మరి ఇది అర్థం చేసుకోవడానికి ఈ వెల్త్ సంపద కాన్సెప్ట్ ని, so even body, parents cannot decide శరీరం చూసినా మరి తల్లిదండ్రులు అయితే నిర్ణయించుకోలేరు పిల్లలకి ఎలాంటి పోలికలు రావాలి అని. పిల్లలు ఏం చదవాలి అని వాళ్ళు చెప్పగలుగుతారు, కానీ వాళ్ళ ఫేస్ ఎట్లా ఉండాలి, ఏ పోలిక ఉండాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోలేరు, వాళ్ళు నిర్ణయించలేరు కదా. వాళ్ళకు దానికి కావాల్సిన హక్కు కూడా లేదు, నిర్ణయించే హక్కు. ఇలా ఉండాలి అనుకోవచ్చు, కానీ ఆత్మ ప్రవేశించినప్పుడు మరి ఆత్మ వాళ్ళకి ఆత్మ వచ్చి మరి తన పాత్రను తను పోషిస్తుంది. ఆత్మ తన సంస్కారాన్ని తన వెంట తెచ్చుకుంటుంది. మనం ఎంత బలవంతం చేసినా వాళ్ళు సంస్కారం ప్రకారమే వాళ్ళు చేస్తూ ఉంటారు. మరి మనుషులకి అంటే అర్థం ఏంటి, ఎవరి మీద అధికారం లేదు, కానీ నేను నాది అనే మోహంలో ఉంటాము. ఎందుకంటే ఇదంతా శరీరాభిమానం కాబట్టి. ఇది ఆత్మాభిమానంలో కొత్త అంశం. మనం ఎప్పుడైతే గౌరవిస్తూ ఉన్నామో, సరిగ్గా అన్నిటినీ ఉపయోగిస్తున్నామో, ఉపయోగిస్తూ ఉండాలి. మోహము లోభం నుండి అతీతంగా ఉండాలి. ఈ మోహంలోనే మనం చేసే పనులు మోసపూరితంగా ఉంటాయి. మరి లోభంతో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము, అది పెద్ద. సో బాబా అంటారు, మరి ట్రస్టీగా ఉండండి, కృషి చేయండి. మనం ఎప్పుడు సోమరిగా అవ్వకూడదు, కానీ ఇదంతా బాబాకు 100% బాబాకు చెందుతుంది. మరి ఇంకా ఎక్కువ వివరాల్లోకి, కర్మ సంపద గురించి ఇంకా ఎక్కువ వివరాల్లోకి మళ్ళీ వెళ్దాము. కానీ మనం ఏం మాట్లాడుతున్నాం అంటే 3 తనవు, ధనము, అన్నము. అన్నము అంటే ఆహార పదార్థాలన్నీ, అవి బీన్స్ అయినా అవ్వచ్చు, ఇత్తులైనా అవ్వచ్చు, ఎలాంటి ప్రకృతి నుండి వచ్చే పదార్థాలు. విత్తును నాటినప్పుడు దాని నుండి
అప్పుడు సరైన Is really సూర్యకాంతి లేదనుకోండి, దానిలో వచ్చే దిగుబడి ఉంటుందా? from very సో అంటే ఈ దిగుబడి అంతా ప్రకృతి నుండే first వస్తుంది. is మొదటి నుండి the wealth మనం is free from attachment and greed. మన సంపద ఈ మోహం నుండి, లోభం నుండి అతీతంగా ఉంటే Money when we buy ఆ సంపదతో మనం ఏదైనా ఆహారం కొన్నా కానీ, or products, ఏదైనా వస్తువులు కొన్నా కానీ, ఆహారం పదార్థాలు కొన్నా కానీ, because for God it's a very popular phrase in India. They call it Annadata. ఉపయోగపడుతుంది. అందుకే మనం ఇండియాలో అంటారు అన్నదాత అంటారు. Also say that everyone, there is a saying that name is written on every grain. ఇంకా అంటారు కదా, తినే ప్రతి గింజ మీద మన పేరు ఉంటుంది, ఎవరు తినాలో అని రాసి ఉంటుంది అంటారు. ఎవరి కోసం తయారు చేస్తాం, ఇంకెవరో వచ్చి తింటారు ఒక్కోసారి, ఎందుకంటే ఆ గింజ మీద పేరు ఎవరి పేరు ఉందో వాళ్ళు తింటారు అంటారు. హిందీలో దానే పర్ కానే వాళ్ళ కా నామ్ లిఖా హై అంటారు. అంటే ప్రతి గింజ మీద తినే వాళ్ళ నేమ్ పేరు రాసి ఉంటుంది అంటారు. And actually nature will produce, అంటే ప్రకృతి lives are there, human beings or ఎంతమంది animals or birds. ఎన్ని జీవులు ఉన్నాయో ఈ సృష్టిలో వాళ్ళకి సరిపడంత ఈ ప్రకృతి ఇస్తుంది. కానీ మనలో ఉన్న లోభం వల్ల అందరికి సరిపోయిన మిగలట్లేదు. దానివల్లే బాధలు వస్తున్నాయి, దానివల్లే పేదరికం వస్తుంది. లేకపోతే ఇది ఉండకూడదు. ఇప్పుడు bought something or get something, నేను ఎప్పుడు ఏదైనా తీసుకొచ్చినా గానీ, నాకు లభించినా గానీ మనం అంటాము బాబా బండారంలో. మనం కూడా బండారం అంటాం బాబా మనని. మరి కిచెన్ వంటగదిని కూడా బండార అంటాము, అంటే మనం వండేదాన్ని అన్నిటిని. You know that in Yagya from very beginning, యజ్ఞంలో మొదటి నుండి కూడా we always used to say there are two dadis. అనేవాళ్ళము, రెండు ఇద్దరు దాదీలు ఉన్నారు అని. ఒకళ్ళేమో ప్రకాష్ మణి దాది, మరి అడ్మినిస్ట్రేటివ్ హెడ్, పిల్లలందరినీ చూసుకునే వాళ్ళు. ఇంకొకళ్ళు ఉండేవాళ్ళు బోలీ దాది అని. బోలీ దాది కిచెన్ లో ఉండేవాళ్ళు. ఆ ఇద్దరు ఇప్పుడు ప్రతిరోజు పొద్దున కలిసేవాళ్ళు. కలిసి ఏంటి ఈరోజు బ్రహ్మ భోజనం అందరికీ అని చెప్పి మాట్లాడుకునేవాళ్ళు. అందరు అనేవాళ్ళు ఈ బోలీ దాది లేకుండా భోజనం తయారవ్వదు, మరి ఎలా కుదురుతుంది అనుకునేవాళ్ళం. ఇద్దరు మాకు చాలా ముఖ్యమైన. బోలీ దాది దగ్గరికి ఎప్పుడుకు వెళ్ళినా కానీ నీకేం కావాలి, ఏం చేయను అని అడిగేవాళ్ళు. ఎవరికి ఏది నచ్చినా అది తను తయారు చేసేవాళ్ళు. తనకు కూడా పెద్ద టీం ఉండేది. మరి అప్పట్లో బోలీ దాదితో ఉన్న వాళ్ళు ఇప్పటికీ చాలా బాగా వండుతారు. మరి మనం ఏమి సన్యాసులాగా అవ్వక్కర్లేదు, మనం త్యాగం చేశాము. కానీ ఇది రెండు విధాలుగా మనం కథలు వింటాం కదా. బాబా చాలా తక్కువ ఫుడ్ ఇచ్చేవాళ్ళు, సింపుల్ గా ఇచ్చేవాళ్ళు. శరీరానికి కావాల్సినంతే తీసి తినండి, రుచి కోసం కాదు అన్నట్టుగా పరీక్ష పెట్టేవాళ్ళు. దాంతోపాటు బాబాకు కూడా అది పెట్టాలి కదా ఫుడ్. మరి మనం వండేది చాలా బాగా వండుతాం. పాత్రలు శుభ్రంగా ఉంచటము. ఒకసారి మీకు చూపించాం కదా, ఒకలా కూరగాయలు కడగాలి అని. కడిగేటప్పుడు కూడా పవిత్రమైన స్వచ్ఛమైన ప్రేమ భావంతో కడగాలి. పవిత్రత భావన ప్రేమతో కడగాలి. పవిత్రమైన ఫీలింగ్స్తో, ప్రేమపూర్వక ఫీలింగ్స్తో కడగాలి. ప్యూర్ ఫీలింగ్స్తోనే ఉండాలి. ప్రేమగాను వండాలి. వండాలి కదా అని వండటం కాదు. మనం ఎందుకు వండుతున్నాం అంటే బాబా కోసం వండుతున్నాం అని.
అనే ధ్యాస ఉండాలి. We Baba's children will eat. మనం బాబా పిల్లలు బండారం నుండి తీసుకుని తింటాము, కానీ మొట్టమొదటి ఆలోచన నేను బాబాకు ఆఫర్ చేయాలి. So this whole thought of offering to Baba మరి ఈ ఆలోచన బాబాకు ఆఫర్ చేయటం అనే ఆలోచన is, so when we cooking, there is remembrance of Baba. మనం వండినప్పుడు మనకు బాబా స్మృతి Yeah, లభిస్తుంది. cooking for Baba. మనం బాబా కోసం వండుతున్నాం, Offer to Baba. మనం బాబాకు నివేదన పెట్టాలి. You have seen when Avyakt Baba comes, అవ్యక్త బాబ్దాదా వచ్చినప్పుడు కూడా బాబా వెళ్ళిపోయే ముందు they feed Baba. బాబాకు Then తినిపిస్తారు. the groups come from different states. మరి గ్రూపులన్నీ రకరకాల Every రాష్ట్రాల state నుండి they వస్తారు. bring different kinds of fruits. ప్రతి రాష్ట్రం నుండి ఏదో ఒక ప్రత్యేకమైన పండుని వెజిటబుల్స్ తీసుకొస్తారు. రకరకాల రకరకాల మామిడికాయలు. సో అవన్నీ బాబాకు కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు చేసి బాబాకు తినిపించాలనుకుంటారు. So one trays of fruits, one of tholies, sweets. ఒక ట్రేలోనేమో పళ్ళు, ఒక ట్రేలోనేమో స్వీట్లు. So there are two things. One is the రెండు vibrations of the food. విషయాలు, ఒకటేమో ఫుడ్ ఆహారంలో ఉన్న వైబ్రేషన్స్, రెండవదేమో These days, of course, there are a lot ఆహారంలో ఉన్న క్వాలిటీ. of immune system problems people had. ఈ రోజుల్లో చాలా మందికి They think about different. రోగ నిరోధక Most శక్తితో healthy food is simple. సమస్యలు ఉన్నాయి, కానీ మంచి ఆరోగ్యకరమైన ఆహారం సింపుల్గా కొంచెం మేము అన్నం వండేవాళ్ళం, తర్వాత కొన్ని Chapati. శాకాహారం, చపాతి, అలాగే కొన్ని పప్పులు వండేవాళ్ళం. ఎంత మంచి పోషకాహార పదార్థాలు ఉండేట్టుగా సమతుల్యతను పాటించి వండేవాళ్ళం. చాలా మంది డాక్టర్లు అంటారు కదా, మంచి బ్యాలెన్స్ ఫుడ్ అంటే ఇండియన్ ఫుడ్ అంటారు. ఎందుకంటే కావాల్సిన ప్రోటీన్ మన దాల్లోను, బీన్స్లోనూ ఉంది, కార్బోహైడ్రేట్స్ ఏమో రైస్లో ఉన్నాయి, వెజిటబుల్స్లోనేమో కావాల్సిన పోషక పదార్థాలన్నీ అందులో ఉంటాయి, చపాతీలో కూడా. So you cannot make maybe all four things, but this is what really, when we have big family, మనకు పెద్ద పరివారం ఉన్నప్పుడు we make everything. మనం అన్నీ చేయాలి కదా. In Madhuban, they cook all 3 times breakfast. మధువన్లో 3 సార్లు వండుతారు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. These parts of the world, కానీ ఈ భాగంలో proper meal. ఒకసారి సరిగ్గా వండుతారు, 3 పూటలు వండరు ఇక్కడైతే. Dinner is light, breakfast is light. మరి డిన్నర్ లైట్, బ్రేక్ఫాస్ట్ లైట్, లంచ్ ఫుల్గా So it's చేస్తారు. healthy. మరి ఇది Second ఆరోగ్యకరం. thing ఇక్కడ is cooked every day. ముఖ్యమైనది ఏంటంటే రోజు వండాలి, దాని ద్వారా బాబాకు ఆఫర్ చేస్తూ ఉండాలి. So the purity, bhavana and love, మరి పవిత్రత, భావన, ప్రేమ, remembrance of Baba, బాబా యొక్క స్మృతి makes it sattvic food. సాత్విక ఆహారంగా చేస్తుంది. Because pure food is vegetarian, but remembrance of Baba makes it sattvic. పవిత్రమైన ఆహారం అంటే శాకాహారం, కానీ బాబా స్మృతి సాత్వికంగా చేస్తుంది శాకాహారాన్ని. The body, శరీరానికి ఇచ్చే దాన్ని గౌరవంగా of gratitude, ఇవ్వాలి, కృతజ్ఞతాపూర్వకంగా ఇవ్వాలి. అందరూ అంటారు కదా థ్యాంక్ గాడ్ అని. నేను కూడా మరి ప్రకృతికి, తత్వాలకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ నాటకం మొత్తం అంతా ఆత్మ, ప్రకృతి డ్రామా మధ్యలోనే కదా. God also depends when he has to come. Depends on the body, right? Nature. Very closely connected. So each one of us have to see. ప్రకృతి కూడా చాలా బాగా కనెక్ట్ అయి ఉంది కదా. The God. నేను ఆత్మను, భగవంతుడి సంతానాన్ని ఈ ప్రకృతి ద్వారా ఉపయోగిస్తున్నాను. ఈ So there ప్రకృతిని. cannot be any ego or ఇందులో vessels, అహంకారము లేకపోతే because they really don't belong to me. They're not mine. స్థానం, అహంకారమో లేకపోతే And as I said, పదవో ఏం లేదు కదా. we are fortunate ones to earn it. నేనంటాను మనము అదృష్టవంతులం. So internally,
అవసరమైనంత సంపాదించుకుంటున్నాం. అలా అంతర్ముఖంగా మనం ట్రస్టీలుగా ఉంటున్నాం. Last week I was noticing that Baba's Bhandara, Baba keeps making it full. I don't have any thought even of, I said, no, let everywhere. పోయిన వారం నేను గమనించాను, బాబా బండారం ఏదో విధంగా బాబా బండారం నిండుతుంది. అందరూ ఏదో విధంగా తమ దృష్టాన్ని తాము పెంచుకుంటున్నారు, ఎందుకంటే ఇది బాబా బండారం. All that, there were some extra thoughts. Then చూసుకోవాలి, ఎందుకంటే నేను అర్థం చేసుకున్నాను ఇది బాబాది కదా అంతా. ఇది మనం ఇది ఎప్పుడు అనంతంగానే ఉంటుంది. నేనే నా యొక్క తాహతను మంచి ట్రస్టీలాగా ఉండే కెపాసిటీని పెంచుకోవాలి. జానకి దాది కూడా ఒక ఉదాహరణ. అక్కడే తన సింప్లిసిటీ వస్తుంది. తను టోలీ ఇవ్వటం తనకు చాలా ఇష్టం. ఎప్పుడు తను బాబా బండారానికి, మధువనానికి, బాబా వచ్చిన రోజు బ్రహ్మ భోజనానికి తను చేసేవాళ్ళు. నేను కూడా అలానే భావనతోనే ఉండేది, ఎందుకంటే బ్రహ్మ భోజనం అందరు బ్రాహ్మణులకి చేస్తాం కదా. మనం ఈ రోజుల్లో కూడా మనం అక్కడ లేకపోయినా మరి ఇప్పుడు కూడా 5,000 మందికి వండాలి. శాంతవనాలు ఇప్పటికే 5,000 మందికి వండుతారు రోజుకి. హాస్పిటల్ వాళ్ళకి, పాండవ భవన్ల వాళ్ళకి, జ్ఞాన సరోవర్ల వాళ్ళకి, సేవాదారులకి, నివాసీలకు. So they cook for 5,000. So they get 5,000 మందికి వండుతారు. అన్ని కూరగాయలు, అన్ని పళ్ళు. బాబా బండారం 2 బండారాలు, ఒక బండారం నుండి సంపద నుండి ఇంకొక వైపు ఆహారం. So one of the important omens are called. ఒక ముఖ్యమైన ఏంటంటే గురుదశ, గురు మహాదశ. So when our energy is మన శక్తి స్మృతి ట్రస్టీగా ఉన్నప్పుడు చాలా సాత్వికంగా ఉంటాం. అందులో ఎలాంటి లోభం ఉండదు, నాది నేను అని. మన గురు మహాదశ మన బండారాన్ని ఎప్పుడు నిండుగా ఉంచుతుంది. అది నిండుగా ఉండటం చూస్తే మనలో కూడా దయాగుణం పెరుగుతూ ఉంటుంది. అది మనం మిగతా వాళ్ళతో కూడా పంచుకుంటూ ఉంటాం. Serving everyone with love. మైండ్ఫుల్ గా బాబాకి ఆఫర్ చేయటం, అందరికి సేవ చేయటం ప్రేమగా. ఇది మన మీద గురు మహాదశను ఇంకా పెంచుతుంది. దాంతో పాటు లోతైన భావాలు, నేనేం చేస్తున్నాను అవన్నీ నిమిత్తంగా చేస్తున్నాను అనే భావన వస్తుంది. నేను మరి వినయంగా ఉండాలి, అలాగే నిస్వార్థంగా ఉండాలి. ఈ 4 సబ్జెక్ట్స్ గురించి పవర్ ఆఫ్ రియలైజేషన్ లో 4 సబ్జెక్టులు మాట్లాడారు. So whatever our belongings, మరి మనకు చెందినవి ఏవైతే ఉన్నాయో, so Baba uses 2 words, sadhan. బాబా 2 మాటలు చెప్తారు. ఒకటి సాధనాలు, ఇంకొకటి సాధన. సాధన అంటే నా తపస్సు, నా మెడిటేషన్, నా నమ్మకం. And sadhan means something which sustains. సాధనాలు అంటే మనల్ని మన శరీరం కోసం other types of comforts or facilities. మనకు కావాల్సిన
వసతులు, సాధనాలు అంటే Because they say there are three things in life important. మూడు జీవితంలో మూడు Clothing, right? ముఖ్యం. ఒకటేమో బట్ట, So Baba has given us, all of us, shelter, we get food. గూడు బట్ట అంటారు కదా, అదే గూడు బట్ట, బట్టలు, simplicity, షెల్టర్. మన బట్టలు కూడా అందుకే సింపుల్గా వేసుకోవాలి. not very expensive. అవి So in ఎక్కువ consciousness, connecting how deeply ఎక్కువ ఖరీదైనవి ఇవ్వకూడదు, వెరీ చీప్గా, ఎక్కువ చీప్గానే ఉండకూడదు. spiritually, physically, materially, ఆత్మికంగా, by the nature. భౌతికంగా, What will you do? There is no produce, right? పదార్థాలు పూర్వకంగా మనం ఏం చేస్తాం? ప్రకృతిలోంచి రాకపోతే Drought somewhere. ఎక్కడైనా, Even if they create artificial rain, but how long? ఎక్కడైనా డ్రాట్ ఉందనుకోండి, వర్షాలు పడకుండా, Taking care of what మనం కృత్రిమంగా తయారు చేసిన ఎంత నీళ్ళు తయారు చేస్తాం, ఎంత నీళ్ళు వాన కురిపిస్తాం. అందుకనే మనం ట్రస్టీగా ఉండాలి, spent and greed. లోభం నుండి, మోహం నుండి ఫ్రీగా And also ఉండాలి, remember that ట్రస్టీగా ఉండాలి. మళ్ళీ గుర్తుంచుకోవాలి, world service can be done. మరి లోక కళ్యాణం జరగాలి అంటే We say Brahmins can be fed. నేనంటాను బ్రాహ్మణులకి That's why a lot of bhavna for Brahma Bhojan. బ్రహ్మ భోజనం But also పెట్టాలి. to eat with that. అందుకే బ్రహ్మ భోజనం అంటే నాకు ఎంతో భావన ఉంటుంది. మరి వండటమే కాకుండా మనం కూడా Gratitude. ఆ కృతజ్ఞత భావంతోనే, ప్రేమతోనే మనం ఈ శరీరానికి తినిపించాలి. Eating also is feeding body, right? తినటం కూడా శరీరానికి తినిపించటమే కదా. The way deities are fed, right? దేవతలకు ఎలా తినిపిస్తారు? Feed body with love, with bhavana, whatever. శరీరాన్ని will give ప్రేమగా, భావనతో stay healthy. తినిపించాలి. అలా ప్రేమగా ఇచ్చింది ఏదైనా చాలా ఆరోగ్యకరంగా శరీరాన్ని ఉంచుతుంది. Sun, dhan and an. మరి గుర్తుంచుకోండి, తనువు, ధనము, It's a అన్నము. very deep philosophy, right? If you start తన్ ధన్ అన్, మరి ఇది చాలా after belonging to Baba, how we have to లోతైన ఫిలాసఫీ. బాబా వాళ్ళుగా అయిన తర్వాత వీటన్నిటితో మనం సంబంధాలు పెట్టుకోవాలి. చాలా ప్రేమతో, భావనతో attachment. ఉండాలి. మోహం, లోభం నుండి ఫ్రీగా ఉండాలి. ఓం శాంతి. Om Shanti. Good evening again. ఓం శాంతి. అందరికీ గుడ్ ఈవినింగ్. Today is Wednesday. ఈరోజు బుధవారం. Preparing for Thursday, Sadhguru. గురువారం కోసం ప్రిపేర్ అవుతున్నాము. సద్గురువారం Love, మన బ్రాహ్మణులందరికీ ఇష్టమైన రోజు. Sadhguru. Right? సద్గురు This talks about Baba. movements of Jupiter. అంటారు కదా, గురు మహాదశ అని. It's on us, especially on Thursday. అది మన మీద ఉంది. గురువారం రోజు మనం బాబాను గురువుగా The Lord of the Tree ఫీల్ అవుతాము. provides. మరి కల్పవృక్షానికి Very accurate that this is the topic for today. And as I was listening to Sister Mohini this evening, నేను సిస్టర్ మోహిని ఇది నుండి వింటుంటే అనిపిస్తుంది, వినాలి అనిపిస్తుంది, everybody should get to listen to అందరకు తెలియాలి ఇది అనిపిస్తుంది. today. మీరు ఈరోజు చెప్పింది ప్రపంచం అంతా వినాలి. Because these are so fundamental, I think, to life. These principles that you have shared. ఎందుకంటే జీవితానికి సూత్రాలు But I పునాది. was getting goose pimples as I was listening to these నేను వినేటప్పుడు నాకు concepts in
నాకు రోమాలు నిక్కబొచ్చుకుంటున్నాయి ఇంత సింపుల్ గా చెప్తుంటే మీరు. You used to always think about tan, man, dhan, right? Baba మేము always ఎప్పుడు talked తనువు about మనసు ధనం అనుకునే వాళ్ళం, but today's combination కానీ ఈ is రోజు that మీ there is కాంబినేషన్ man, dhan and an. బాగుంది. All of them తనువు, are made of ధనము, matter. అన్నము ఇవన్నీ ప్రకృతి నుండి And of course, we have talked వస్తాయి. about tan quite మనం often తనువు now this శరీరం year, గురించి and we have మాట్లాడాము practiced ఇంతకు also. ముందు, మనం ప్రాక్టీస్ And కూడా so today's చేసాము. practice is ఈ around రోజు anna, ప్రాక్టీస్ food, అన్నం, the ఫుడ్, elements that go into the body, మరి the ఈ ones that శరీరంలోకి we వెళ్ళే feed with. తత్వాల నుండి వచ్చే మన And, శరీరానికి పోషణకు many beautiful things. కోసం If you even remember this, I think tomorrow, the whole day, we can just get lost in just the beauty and the significance of this simple act of cooking and eating and feeding and అంతా మనం గడపచ్చు. ఈ సింపుల్ గా వండటము, తినటము, బాబాకు ఆ భోగు పెట్టడం, ఇందులోనే కృతజ్ఞత ఉంది, తత్వాలకు గౌరవం ఇవ్వటం ఉంది. మనం పిల్లలు పెరుగుతూ ఉన్న కొద్దీ ఈ ఇవన్నీ చేస్తున్నా కానీ ఇవన్నీ మనకు తెలియదు ఎందుకు చేస్తున్నామో, కానీ నేను ఇప్పుడు వెనక్కి వెళ్ళి చేయాలి అనిపిస్తుంది. మన పెద్దవాళ్ళు చెప్పినవన్నీ ఇందులో భక్తిలో కూడా ఇందులో చాలా చాలా ప్రాముఖ్యత ఉంది అని మనకి ఇప్పుడు తెలిసింది. దీనిలో ఎంతో విలువ ఉంది, గౌరవం ఉంది. సో మనం అందుకని ట్రస్టీ కావాలి, ఏది నాది కాదు. నేను వింటున్నాను విలువ అని. దీని వేరేతో మాట్లాడుతుంటే ఒక దేశంలో వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, ఒక కంట్రీలో. నాకు అనిపించింది మనం ఎంత అదృష్టవంతులం, మనకు అన్ని ప్లేట్ నిండుగా మన ముందున్నప్పుడు ఎంత ఈజీగా తీసుకుంటాం. కానీ ఆ దేశంలో అయితే ప్రతి భోజనం పెద్ద ప్రశ్న మార్కే. మళ్ళీ ఇంకోసారి తినడానికి ఇంకోసారి భోజనం చేయాలంటే ఉందో లేదో తెలియదు. ఎందుకని అక్కడ అంత అసమానత ఉందో తెలియదు. ఎందుకంటే ప్రకృతి కావలసినంత ఇస్తుంది, కానీ లోభంతో అందరికీ సరిపోయినంత మిగలట్లేదు. ఎంతో కృతజ్ఞత, విలువ బాబా మనకి ఇచ్చే దాని మీద, అలాగే ప్రకృతి ఇచ్చే దాని మీద. ఇదే మన భాగ్యం. రేపు మనం know the philosophy of the money with which to buy the food, right? మనం ఏ ఆహారం కొనాలో మనకు తెలుసు. మనం అదే భావనలో కొనాలి. మరి వండేటప్పుడు కూడా పవిత్రతతో, పవిత్రమైన ఫీలింగ్స్, భావన, బాబా స్మృతిలో బాబాకు ఆఫర్ చేయాలి, ప్రేమపూర్వకంగా ఆఫర్ చేయాలి. అలానే సేవ కూడా ప్రేమగా సేవ చేయాలి. Annapurna, they always say that Annapurna అంటారు కదా. మరి మంచి enough for everyone, and we all know even the Yagya stories of how when there was just a little bit food but it was enough because Baba was serving or Mama was serving. So serving with love is very beautiful. మంచి ఆతిథ్యం ఇచ్చినప్పుడు ప్రేమగా అతిథులకి అన్నపూర్ణ అంటారు కదా. దేశంలో మరి దాదీల అన్నపూర్ణ లాగానే ఉండేవాళ్ళు. అందరికి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు. మరి అహంకారము లేకపోతే ఇది నాది, నేనిచ్చాను అనుకోకుండా, ఇది బాబా ప్రత్యేకత, బాబా వల్ల నేను చేయగలుగుతున్నాను అనే విధంగా ఇది చెప్పారు. మనం చెక్ చేసుకోవటం కోసం మన కిచెన్లోకి వెళ్ళినప్పుడు, వండేటప్పుడు, తయారు చేసేటప్పుడు, ఆఫరింగ్ చేసేటప్పుడు అంతా బాబాది అనుకోవాలి. నేను చేయాల్సింది ఏంటంటే నా కెపాసిటీ, నా అర్హతను ట్రస్టీగా ఉండేందుకు రెడీగా చేసుకోవాలి. నేను ట్రస్టీని, అంతా బాబాదే. నేను మంచి ట్రస్టీగా ఉండాలి. నేను జానకి దాదిని కూడా గుర్తు చేసుకుంటున్నాను.
And the value of that little piece of toli, దానికి అది కూర్చొని టోలీ పంచేవాళ్ళు. counter, say it in words. ఆ టోలీ విలువని మనం ఎలా చెప్పగలం మాటల్లో? Talked about this little apple that would do service. One of the dadis, I don't remember who it was. సురేష్ దాది కూడా చెప్పారు, ఒక దాది ఒక యాపిల్ తో సేవ చేసేవాళ్ళు. Pieces ఆ and సేవ all that would serve. మరి ఒక యాపిల్ కాయని తీసుకొని ఎన్నో ముక్కలుగా చేసి ఎంతో మందికి సేవ చేసేవాళ్ళు. So tomorrow we are going to really have a good time. రేపు మంచి టైం with ఉంది this మనకి. aspect of, I think it's a deep dharana to our attitude to food and how we handle food, how we eat food and all that. ఆహారం పట్ల మన వైఖరి, మనం తినే విధానము, మనం రోజంతా ఉండాల్సింది బండారం ఎలా ఉండాలి, బాబా బండారం, ఇవన్నీ Everything is coming from there. అన్ని అక్కడ నుండి వస్తున్నాయి, ఏది నాది కాదు. It's a very beautiful practice. అది చాలా మంచి ప్రాక్టీస్. Came up in the Murli recently also. ఇది మురళీలో కూడా వచ్చింది. I am a living being of నేను చైతన్య జ్యోతిర్బిందు స్వరూపాన్ని, I am incorporeal, నేను నిరాకారిని, egoless and viceless, నిరహంకారిని, నిర్వికారిని, seated on my lotus throne. కమలాసనంపై I am ఉన్నాను. under the omens of Jupiter. గురు మహాదశలో ఉన్నాను. I cook నేను వండటము, and eat. బాబాకు అర్పించటము, తినటము, ఈ భోగంతా బాబా స్మృతిలోనే చేస్తాను. This last sentence is very beautiful. This sacred act ties the thread of my entire life. ఈ శుభప్రదమైన soul, కర్మ body, నా జీవితాంతం to the bestower of blessings. ఆత్మ శరీరాన్ని, So I, the living being of light, I am incorporeal, egoless and viceless, seated on my lotus throne. దీవెనలకు అర్హతగా చేస్తుంది. నేను జ్యోతిర్బిందు స్వరూపాన్ని, నిరాకారిని, I cook, నిరహంకారిని, నిర్వికారిని, bhog, కమలాసనంపై ఉన్నాను, remembrance of Baba. గురుదశలో ఉన్నాను, వండేది, తినేది, భోగ ఆఫర్ చేసేది బాబా స్మృతిలోనే చేస్తాను. ఈ శుభకర్మ My entire life, నా జీవితాంతం నన్ను దీవెనలకు అర్హునిగా చేస్తుంది. పరమాత్మను, to the ఆత్మ శరీరాన్ని blessings. మరి దీవెనలకు అర్హునిగా చేస్తుంది. So I am blessed, the food is blessed, my life is blessed, everything becomes blessed with this practice of awareness around food. Yes. And bringing really Baba, and it's also one of the ways we make Baba real, in practical life. When we actually cook for him, offer to him, eat with him, and serve his family, I think it's really making Baba present in the family too. So it's a beautiful relationship that you can feel as you offer to Baba. Because nature and God both are pleased and we get more and more blessings. ప్రకృతి భగవంతుడు ఇద్దరు By nature, we are offering తృప్తిపరిచినప్పుడు to the body మనకి ఇంకా ఎంతో లభిస్తుంది. ఎందుకంటే ప్రకృతి ద్వారా ఈ శరీరానికి మనకు feelings, కావలసిన వస్తువులు లభిస్తాయి. receiving blessings and ఇదంతా చాలా inner joy. సంతోషం, ఈ దీవెనలు తీసుకోవటం ఆత్మకు, శరీరానికి. ఓం శాంతి. Thank you. Om Shanti. Welcome to Avyakti Journey Family ఓం Time. శాంతి. అవ్యక్తి ప్రయాణానికి, ఓం శాంతి అవ్యక్తి ప్రయాణానికి స్వాగతం. సాకార రోజుల గురించి తెలుసుకుందాం. రాస్తున్నారు లచ్చు అండ్ ఉషాబేన్ బాబాకి హెల్ప్ చేస్తున్నారు. నిర్మలా దాది శాంత విత్ బేబీతో ఉన్నారు.
దాది పల్లు, సుదేశ్ దీది, చక్రధారి దీది, దాది రుక్మిణి, మిగతా వాళ్ళందరూ ఉన్నారు బాబాతో. బాబా పిల్లలకు టోలీ ఇస్తున్నారు. संगम युग में बाबा महिमा तुम्हारी गाऊं. Om Shanti. ఓం శాంతి. So before we close with Baba's remembrance, I would like to just make an announcement that we all know that we are soon entering into March, and March is the special month for us because we'll be our dear beloved Dadi Janki Ji completing 1 year on 27th of March, and for Avyakti Parivar as well, we are completing 1 year. So we will announce later on how and what special we will be doing, but just to give you an update so that you can save the date. These are the dates we will be doing something very special, and of course bhattis and everything. And also Shivratri is coming as well, so it's in March also. So we will announce in details or everything, but this is just to tell you in beforehand. And also one more thing, if you can please keep your computer Zoom updated, computer, iPad, iPhone, everywhere. The Zoom app needs to be updated time to time. So please keep it updated. So all new features. జూమ్ అప్డేట్ చేసుకుంటూ ఉండండి. కొత్తగా రిలీజ్ వెర్షన్లు వస్తూ ఉన్నాయి. ప్రతి 2 వారాలకు జూమ్ యాప్ని అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అప్పుడే మీకు కొత్త కొత్తగా కనపడుతూ ఉంటాయి. రేపు సాయంత్రం భోగ్ ఆఫర్ చేస్తాం గురువారం. From 5 p.m. to 6:10 we'll be having Sakar English Murli. So this is additional, and other rest of the program will be same for Amrit Vela and evening program, and plus Bhog offering. Thank you very much. And now we'll remember Baba. Take Drishti. Shanti, and tomorrow is Baba's day, Thursday. So since morning, many of you will make bhog, offer bhog. So the whole day we keep Baba Sadguru with us, and the thought of offering to Baba, but also gratitude. Keep receive blessings from Baba. Om Shanti and